హాయ్ ఫ్రెండ్స్, మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వంశీ తన పేరెంట్స్ని మోసం చేసి 60 లక్షలు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఎలాగైనా సరే ఈ డబ్బులు దీపక్ ఇచ్చేసి దీప దగ్గర ఉన్న వీడియో ఫుటేజ్ తీసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే దీపకు ఫోన్ చేస్తాడు. ఏంటి వంశీ, ఫోన్ చేశావు? డబ్బులు రెడీ చేసావా అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది. డబ్బులు తీసుకునే బయటికి వచ్చాను. ఎక్కడ కలుద్దాం దీప? ఎప్పుడు డబ్బులు తీసుకుంటావు అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు. నీ లొకేషన్ చెప్పు, నేనే అక్కడికి వస్తాను అని దీప చెప్తుంది. సరే, లొకేషన్ నీకు షేర్ చేస్తాను అని చెప్పి వంశీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు ఇందు రూమ్లో నుంచి బయటకు వచ్చి ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నారు. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళుంటారా? వెళ్ళినా నాకు చెప్పేవాళ్లే అని చెప్పి ఇందు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమిని ఓదార్స్తూ మీరా కూడా భూమి దగ్గరే కూర్చుంటుంది. అప్పుడే భూమి వాళ్ళు చూడకుండా శరత్ చంద్ర రూమ్లోకి ఒక అతను వెళ్తాడు. శరత్ చంద్ర మొహంపై దిండు పెట్టి శరత్ చంద్రను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఏదో సౌండ్ వినిపించి భూమి అలా పక్కకి చూస్తుంది. శరత్ చంద్రకు ఊపిరి ఆడకుండా చంపాలని ప్రయత్నం చేస్తున్న విషయం భూమికి కనిపిస్తుంది. ఎవర్రా నువ్వు? మా నాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావురా అని చెప్పి భూమి అతని దగ్గరకు వెళ్ళి అతన్ని పక్కకి లాగుతూ ఉంటుంది. ఇక మీరా కూడా భూమి వెనకే వెళ్తుంది. ఇక భూమి ఆ గుర్తు తెలియని వ్యక్తిని శరత్ చంద్ర నుంచి పక్కకి లాగుతూ ఉంటే ఆ గుర్తు తెలియని వ్యక్తి భూమిని నెట్టేస్తాడు. భూమి కింద పడుతుంది. ఒరే, ఎవర్రా? మా అన్నయ్యని ఎందుకు చంపాలనుకుంటున్నావురా అని మీరా భూమి ఇద్దరూ కలిసి ఆ గుర్తు తెలియని వ్యక్తిని కొడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పి ఆ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. భూమి అతని వెనకే పరిగెడుతూ ఉంటుంది. అతను మాత్రం అక్కడి నుంచి మాయమైపోతాడు. నాన్నను పొడిచినతనే ఇప్పుడు నాన్నను చంపాలని వచ్చినట్టున్నాడత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవునమ్మా భూమి, మొన్న గెస్ట్ హౌస్లో అన్నయ్యపై అటాక్ చేసిన వాడే ఇప్పుడు కూడా వచ్చుంటాడు. అన్నయ్య ఇక్కడ ఉండటం మంచిది కాదు భూమి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అవునత్తయ్య, నాన్న ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఇప్పుడే నాన్న కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏసీపీ నయని గారికి ఫోన్ చేద్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవునమ్మా భూమి, ఆ అమ్మాయి అయితే గనక మనకు ఏదో ఒక సహాయం చేస్తుంది, ఫోన్ చెయ్యి అని మీరా చెప్తుంది. ఇక భూమి ఏసీపీ నయనికి ఫోన్ చేస్తుంది. నయని ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడం, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న శరత్ చంద్ర గారి కూతురు భూమిని మాట్లాడుతున్నాను అని భూమి చెప్తూ ఉంటే, ఏంటి భూమి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది. మా నాన్నను చంపడం కోసం ఎవరో ఒక అతను మాస్క్ వేసుకొని వచ్చాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి, మీ నాన్నను చంపడం కోసం హాస్పిటల్కి మాస్క్ వేసుకొని ఒక అతను వచ్చాడా? నేను ఇప్పుడే హాస్పిటల్కు వస్తున్నాను అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు శారద గగన్ దగ్గరకు వెళ్ళి, ఒరే గగన్, ఒక్కసారి భూమి గురించి ఆలోచించరా, భూమిని తిరిగి ఇంటికి తీసుకురారా అని చెప్పి చెప్తూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, భూమిని మర్చిపోలేవను, అలా అని చెప్పి ఆ భూమిని ఈ ఇంటికి తీసుకురాలేవను. భూమి శరత్ చంద్ర కూతురు కావటం వల్ల భూమిని ఇంటికి తీసుకురావటం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఎందుకు గగన్ మూర్ఖంగా మొండి పట్టుదలగా మాట్లాడుతున్నావు అని శారద అంటూ ఉంటుంది. అమ్మ, భూమి గురించి నేను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు పదే పదే భూమి గురించి నాకు చెప్పి గుర్తు చేయొద్దమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు చెర్రీ ఇంటికి వస్తాడు. చెర్రీ ఇంటికి రాగానే బిందు చెర్రీని రూమ్లోకి లాక్కొని వెళ్తుంది. ఏంటే, ఎందుకు రూమ్లోకి తీసుకొచ్చావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఒరే, నా మీద ఒట్టేసి నిజం చెప్పాలి అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. నీ మీద ఒట్టు వేయకపోయినా నీకు నిజమే చెప్తాను, ఎందుకంటే నువ్వు నా చెల్లెలు కాబట్టి అని చెప్పి చెర్రీ అంటాడు. ఒరే, ఇందాకలా ఏసీపీ నయని మన ఇంటికి వచ్చిందిరా, గెస్ట్ హౌస్లో చైన్ దొరికిందని చెప్పింది. ఆ చైన్ నీదేరా? నీ చైన్ గెస్ట్ హౌస్లోకి ఎందుకు వెళ్ళిందిరా? చెప్పరా, నువ్వు మావయ్యను హత్య చేసావారా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. అది బిందు, అది అని చెర్రీ అంటూ ఉంటే, ఒరే, నా మీద ఒట్టేశావు, అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అని బిందు అంటూ ఉంటే, నీకు నిజం చెప్పకపోతే ఎవరికి చెప్తానే? నేను మామయ్యను నిలదీయటం కోసం గెస్ట్ హౌస్కి వెళ్ళాను. గెస్ట్ హౌస్లో అప్పుడే మామయ్య రక్తపు మడుగులో ఉన్నాడు. నేను భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చానే. నాకంటే ముందు గెస్ట్ హౌస్కి ఎవరో వెళ్ళారు. మామయ్యను ఎవరో చంపాలని ప్రయత్నం చేశారు. ఈ విషయం బయటకు తెలిస్తే నేను హత్య చేశా అంటారేమోనని నేను ఏమీ తెలియనట్టు ఉన్నాను బిందు అని చెప్పి చెర్రు చెప్తూ ఉంటాడు.
నేను చెప్పేది నిజం బిందు, నన్ను నమ్ము అని చెర్రి చెప్తూ ఉంటే, నేను నిన్ను నమ్ముతానురా, కానీ ఆ ఏసీపీ నైని నమ్మదో తెలియదు కదరా, నిన్ను అరెస్ట్ చేస్తే అప్పుడు మా పరిస్థితి ఏంట్రా అని బిందు అంటూ ఉంటుంది. అంతవరకు పరిస్థితి రాదులేవే, తప్పు చేసినవాడు తప్పకుండా ఏదో ఒక సాక్ష్యాలు వదిలి వెళ్తాడు, ఆ సాక్ష్యాలతో తప్పకుండా పోలీసు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళను పట్టుకుంటారులే అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఏసీపీ నైని హాస్పిటల్కు వెళ్తుంది. భూమి, మీ నాన్నను చంపటం కోసం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు అన్నావు కదా, అతను ఎలా ఉన్నాడు అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది. అతను బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ మాస్క్ పెట్టుకొని వచ్చాడు మేడం అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక నైని అటు ఇటు హాస్పిటల్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఏమయ్యా ఎస్ఐ, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అతనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో, ముందు సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాం పదా అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది. మీరా గారు, మీరు మీ అన్నయ్య దగ్గరే ఉండండి, భూమి నువ్వు నాతో రా అని చెప్పి నైని అంటుంది. ఇక నైని భూమిని తీసుకొని సీసీ ఫుటేజ్ చెక్ చేయడం కోసం వెళ్తుంది. ఈ కెమెరా లెఫ్ట్లో చూపించండి, రైట్లో చూపించండి అని చెప్పి నైని అక్కడ సీసీ ఫుటేజ్ వాళ్ళను అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళు కెమెరాని చూపిస్తూ ఉంటే అప్పుడు భూమి, మేడం ఇతనే మేడం మా నాన్నను చంపడానికి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. జూమ్ చేయండి అని చెప్పి నైని అంటుంది. ఇక నైని అతన్ని జూమ్ చేసి చెక్ చేస్తూ ఉంటుంది. అతని చేతికి టాటో కనిపిస్తుంది. ఈ టాటో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా కూడా పట్టుకుంటే అసలు హంతకులు ఎవరన్నది బయటికి వస్తుంది అని చెప్పి ఏసీపీ నైని ఎస్ఐతో చెప్తూ ఉంటుంది. మీరు చెప్పేది కరెక్ట్ మేడం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఓకే భూమి, చేతిపైన ఈ టాటో ఉన్న వ్యక్తిని ఎక్కడ ఉన్నా సరే కనిపెడతాను, ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను, నేను బయలుదేరతాను అని నైని చెప్తూ ఉంటే, మేడం మా నాన్నను ఇప్పుడు చంపడం కోసం వచ్చిన వ్యక్తి మరొకసారి రాడని నమ్మకం ఏంటి, మా నాన్నకు ఇక్కడ ఉంటే ప్రమాదం మేడం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే భూమి, నేను మా సార్స్తో మాట్లాడి సెక్యూరిటీని అరేంజ్ చేస్తాను అని నైని చెప్తూ ఉంటుంది. వద్దు మేడం, సెక్యూరిటీ కళ్ళు గప్పైనా చంపాలనుకున్నాడు ఎలాగైనా వస్తాడు, అదేదో మా నాన్న మా ఇంట్లో సేఫ్గా ఉంటే మంచిది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అయితే డాక్టర్తో మాట్లాడి అన్ని అరేంజ్మెంట్స్ మీ ఇంట్లోనే ఉండేలా చేస్తాను అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక నైని వెళ్ళి డాక్టర్తో మాట్లాడటం, డాక్టర్ శరత్ చంద్రాని ఇంటికి అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక భూమి శరత్ చంద్రాని తీసుకొని ఇంటికి వెళ్తుంది. తన రూమ్లో డాక్టర్ల సహాయంతో పడుకోబెడుతూ ఉంటుంది. అప్పుడు అపూర్వ వస్తుంది. ఎవరే నా బావని ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చింది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకు పిన్ని అలా అరుస్తున్నావు, నాన్నను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చింది నేనే అని భూమి చెప్తూ ఉంటుంది. హాస్పిటల్లో ఉండే సౌకర్యాలు ఇంటి దగ్గర ఉంటాయా, నా బావకు ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరే అని చెప్పి అపూర్వ భూమి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నేను ఈ ఇంటి వారసురాలనైపోయాను, నేను ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నావేమో, నా బావ కోమాలో నుంచి బయటకు వచ్చి నిన్ను వారసురాలుగా ఒప్పుకునే వరకు నేను ఒప్పుకోనే, నీతో సహా నా మాట కాదన్నా ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి నడవచ్చు అని అపూర్వ భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేనేమి నీ ఇంట్లో ఉండటానికి రాలేదు పిన్ని, మా నాన్నను ఎవరో చంపాలని ప్రయత్నం చేశారు, హాస్పిటల్లో ఉంటే సేఫ్ కాదని చెప్పి ఏసీపీ నైని గారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చాను, నాన్నకి ట్రీట్మెంట్ చేస్తూ ఈ డాక్టర్ ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పి భూమి అపూర్వకు చెప్తూ ఉంటుంది. అవును వదిన, నిజమే భూమి చెప్పింది, నేను కూడా భూమిని తీసుకొద్దామని హాస్పిటల్కు వెళ్ళినప్పుడు ఎవరో ఒక అతను వచ్చి మా అన్నయ్యను చంపాలని చూశాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. డాక్టర్, మా నాన్న పూర్తి బాధ్యత మీపైనే పెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను, మా నాన్నకు ఏ చిన్న హాని జరిగినా కూడా ఏసీపీ నైని గారు ముందు మీకు పనిష్మెంట్ ఇస్తారు, ఆ విషయం గుర్తుంచుకోండి అని చెప్పి భూమి అక్కడి నుంచి మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వెళ్ళి, అమ్మ భూమి ఎక్కడికి వెళ్తావమ్మా చెప్పమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తాను మోయ, ఎక్కడో ఒక చోట రోడ్డు మీద ఉంటానులే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నయని చేతి మీద టాటో ఉన్న వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు వంశీ కంగారుగా నయని ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. ఇతను ఆ కృష్ణప్రసాద్ అల్లుడు కదా, ఇతనేంటి టెన్షన్గా వెళ్తున్నాడు అని నయని ఎస్ఐని అడుగుతూ ఉంటుంది. తెలియదు మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అతన్ని ఫాలో అవుదాం పదా అని చెప్పి నయని చెప్తుంది. ఇక నయని వంశీని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక వంశీ దీప ఇద్దరు కూడా ఒక దగ్గర కలుసుకుంటారు. ఏంటి వంశీ, నేను చెప్పిన డబ్బులు తీసుకొచ్చావా అని చెప్పి
దీప అడుగుతూ ఉంటుంది. తీసుకొచ్చాను దీప, ఇక నీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ నాకు ఇచ్చేసేయి అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు. ముందు డబ్బులు చూపించు అని దీప చెప్తుంది. ఇక బ్యాగ్ ఓపెన్ చేసి వంశీ డబ్బులు చూపిస్తూ ఉంటాడు. సీసీ ఫుటేజ్ ఇవ్వు అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు. ఏంటి వంశీ, నా పైన నీకు నమ్మకం లేదా అని చెప్పి దీప అంటుంది. నమ్మకం లేదు కాబట్టే కదా నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర 60 లక్షలు కొట్టేస్తున్నావు. ముందు ఆ సీసీ ఫుటేజ్ ఇలా ఇవ్వు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం వంశీ అని చెప్పి పెన్ డ్రైవ్ని వంశీకి ఇస్తూ ఉంటుంది. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, డబ్బు తీసుకొని వెళ్ళిపో. ఇంకొకసారి నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఊరుకోను అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఏసీపీ నైని వస్తుంది. ఏంటి మీ డబ్బుల పంపకాలు అయిపోయాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. డబ్బుల పంపకాలు ఏంటి మేడం అని చెప్పి దీప కంగారు పడుతూ ఉంటుంది. వంశీ ఎందుకు నీకు అంత డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది. అది మేడం అది అని చెప్పి దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. వంశీ నీ చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ ఇలా ఇవ్వు అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది. వెంటనే పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్లో వేసి చెక్ చేస్తూ ఉంటుంది. ఓహో, శరత్ చంద్ర గారి మర్డర్ కేసులో ఈ అమ్మాయి నిన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతుందన్నమాట. దీప యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి నైని అంటుంది. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు మేడం అని చెప్పి దీప అంటూ ఉంటుంది. శరత్ చంద్రను చంపాలని ప్రయత్నం చేసింది నువ్వే కాబట్టి అని నైని అంటుంది. నేను శరత్ చంద్ర గారిని చంపాలని ఎందుకు చూస్తాను మేడం అని దీప అంటూ ఉంటుంది. ఎందుకంటే వంశీ దగ్గర ఎక్కువ డబ్బులు కొట్టేయడం కోసం నువ్వే ఈ హత్య చేశావు, నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది. నిజమేంటో ఇప్పటికైనా ఒప్పుకో, లేకపోతే ఎక్కువ శిక్ష పడుతుంది. నిజం ఒప్పుకుంటే నీకు శిక్ష తక్కువ పడేలా చూస్తాను అని నైని చెప్తూ ఉంటుంది. అవును మేడం, ఈ వంశీ శరత్ చంద్రతో గొడవ పట్టం చూసి నేను కావాలనే ఆ శరత్ చంద్రను చంపాలని చూశాను మేడం అని చెప్పి దీప ఒప్పుకుంటుంది. ఒసే దీప, నువ్వే కావాలని శరత్ చంద్ర అంకుల్ని మర్డర్ చేసి నా దగ్గర డబ్బు గుంజాలని చూస్తావా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.